సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవేద ఐటి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎల్ఎల్ఎం డిజైన్ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుందాం. అంటే ఏంటిది అనేసి. సో ఎల్ఎల్ఎం డిజైన్ బ్లూ ప్రింట్. ఇక్కడ నేను ఆర్కిటెక్చర్ని ప్రింట్ చేయట్లేదు. అప్కమింగ్ క్లాసెస్ అంటే ముందు ముందు సెషన్స్లో కూడా మనము ఈ డిజైన్ బ్లూ ప్రింట్ కంప్లీట్గా ఎట్లా ఉంటుంది, ఏంటి ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. బట్ దానికన్నా ముందు వచ్చేసి ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటానండి. సో ఎందుకంటే ఈజీగా చెప్పుకోవడానికి. ఓకే. సో ఇది రెడ్ కలర్లోనే ఉంచుదాం. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బ్లూ కలర్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నానంటే ఎల్ఎల్ఎం డిజైన్ బ్లూ ప్రింట్ అంటే ఏంటిదంటే న్యూ ఎల్ఎల్ఎం డిజైన్. సో డిజైన్ లైక్ చార్ట్ జీపీటీ అంటే ఏంటిదంటే నాకు ఆ, నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నా. మా కంపెనీలో మేము కూడా చార్ట్ జీపీటీ లాంటి ఒక టూల్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ టూల్ అనేది మన భారతీయులందరికీ చాలా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి టూల్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ టూల్ని డిజైన్ చేయాలంటే ఎలా డిజైన్ చేయాలి అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటిని మనం డిజైన్ చేయాలంటే ఎలా డిజైన్ చేయగలం అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. ఓకే. సో మనకు కావాల్సిన ఫస్ట్ వన్ ఏంటిదంటే డేటా సోర్సెస్. ఈ డేటా సోర్సెస్ అంటే ఏంటిదంటే సో మనకి డేటా కావాలి. ఎక్కడి నుంచి కావాలి? అది మనం అదర్ టూల్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఇంటర్నెట్ అయినా తీసుకోవచ్చు, బుక్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, పీడిఎఫ్ అయినా తీసుకోవచ్చు, బ్లాగ్స్ అయినా తీసుకోవచ్చు, గూగుల్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే. అదనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డీప్ లెర్నింగ్ సో నాలెడ్జ్ ఉండాలి. దట్ ఈస్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం డిజైన్ చేసే మోడల్స్ అన్ని డీప్ లెర్నింగ్ పైననే ఉంటాయి. అలానే మనకి ఎన్ఎల్పి కూడా తెలిసి ఉండాలి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. బికాస్ మన సీక్వెన్స్ టు సీక్వెన్స్ డేటా పైన అంటే టెక్స్ట్ డేటా పైన వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఎలాంటి కావాలి, ఇమేజ్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటిది కావాలి ఏంటి ఏమనేసి మీరు చూడండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూడండి, మనకు ఇమేజ్ ఇస్తుంది, టెక్స్ట్ ఇస్తుంది, కానీ మనకు ఆడియో మాత్రం ఇవ్వదు. ఆడియోకి వచ్చేసి ఎక్స్టర్నల్ ఏపీఎస్కి కనెక్ట్ అవుతుంది. అదనమాట. మనకు ఎన్ఎల్పి నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలి. అలానే ట్రాన్స్ఫార్మర్స్ డిజైన్ చేసే నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ట్రాన్స్ఫార్మర్స్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రీ ట్రైన్డ్ మోడల్స్ అంటే ఏంటి అనే దానిపైన కూడా మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో ప్రీ ట్రైన్డ్ మోడల్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ ప్రీ ట్రైన్డ్ మోడల్స్ని ఫైన్ ట్యూన్ చేసే అంత కెపాసిటీ కూడా మనకు ఉండాలి. ఫైన్ ట్యూనింగ్ కూడా సో యూజ్ చేస్తాం. ఇది 0.5 అనుకుంటే ఇది 6 అన్నమాట. సో అలానే ఇంకొకటి ఏంటిదంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ర్యాగ్ అన్నమాట. సో రిట్రీవ్ ఆగ్మెంట్ జనరేషన్ అసలు ఏంటి అనేది కూడా చూద్దాం. తర్వాత వచ్చేసి లాంగ్ చైన్. ఈ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ కూడా మనకు ఐడియా ఉండాలి. సో ఎలా యూజ్ చేసుకుంటాం ఏంటి అనేది ఏపీఐ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడానికి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఏజెంట్ ఆర్ ఏజెంటిక్ ఏఐ. ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్. ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసే ఆ, అంత కెపాసిటీ కూడా మనకు ఉండాలి. అంటే ఆ నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ కూడా చేసే అంత కెపాసిటీ కూడా మనం నేర్చుకోవాలి. సో డిప్లాయ్మెంట్ స్టాక్ అంటే ఏంటిది అంటే మన ఏదైతే అప్లికేషన్ చేసామో దాన్ని మనం రియల్ వరల్డ్లోకి తీసుకుపోయి యూజర్స్కి అందించేలాగా ఉండాలి. అలా చేయాలంటే దానికి మనం 24/7 ఇది కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దానికి మనం డాకర్, కుబర్నెటీస్ అని చెప్పనేసి, టెరాఫామ్ అనేసి ఇలా రకరకాల మనకు డిప్లాయ్మెంట్ టూల్స్ ఉన్నాయి. సో అలానే మనం మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ని ఎక్కడ పెట్టుకుంటాము అంటే గిట్ హబ్లో పెట్టుకుంటాం. సో గిట్ హబ్ నుంచి సోర్సెస్ తీసుకొని మనం ఇలా రకరకాలుగా అన్ని మనం చూసుకుంటాం అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఏంటిది అంటే మనం అడిగే క్వశ్చన్ని బట్టి మనకు ఆన్సర్ వచ్చేటట్టు డిజైన్ చేయాలి మన ఎల్ఎల్ఎం మోడల్ని. సో అక్కడ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటాం. దీని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, వాటి టెక్నిక్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా ఎథిక్స్ అన్నమాట. అసలు ఒక ఎథిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన హ్యూమన్స్ అయితే మనకి ఎలాంటి ఈ ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్, మనం ఎథికల్గా ఎలా బిహేవ్ చేయాలి ఏంటి, మనం ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటి అని. అలానే మన టూల్ కూడా సో ఎథిక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా అన్నమాట ఈ ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే ఇందులో వచ్చేసి కొన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటిదంటే ఈ 7 నుంచి 8, 9, 10 అనమాట. 7, 8, 9, 10 వి నీడ్ ఎక్స్ట్రా అటెన్షన్. ఎందుకు అంటే ఇవి చాలా
అడ్వాన్స్డ్. సో వి నీడ్ అన్ ఎక్స్ట్రా అటెన్షన్. మనం ఒక అప్లికేషన్ ని డిజైన్ చేయాలి అంటే ఇంకోటి ఏంటంటే ఇది ఒకరి వల్ల అయ్యే పని అయితే కాదు. సో కొంత టీమ్ ఆఫ్ మెంబర్స్ కలిసి మనం డిజైన్ చేయగలుగుతాం. లేదు ఒకరి వల్ల ఎప్పుడు అవుతుంది అంటే మనం కంప్లీట్ గా అన్నిటిపైన కంప్లీట్ కమాండింగ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే డెవలప్ చేయగలుగుతాం. ఓకే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా మనం చెప్పుకున్నాం కదా, ఈ ర్యాగ్ ల్యాగ్ చైన్ తర్వాత ఏ ఏజెంటిక్ అంటే ఏంటో అనేది జస్ట్ డెఫినేషన్ మాత్రమే తెలుసుకుందాం ఇక్కడ. తర్వాత వీటి గురించి అప్కమింగ్ సెషన్స్ లో చాలా డెప్త్ గా చూద్దాం. సో ర్యాగ్ అంటే సో రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అసలు రిట్రీవల్ అంటే ఏంటి, ఆగ్మెంటేషన్ అంటే ఏంటి, జనరేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం తర్వాత. అసలు ఈ ర్యాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇది ఏం పని చేస్తుంది అంటే సి హియర్. సో ఇంజెక్టింగ్ ఎక్స్టర్నల్ బయట నుంచి ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఫ్రమ్ VDBs అంటే ఏంటిదంటే వెక్టర్ డేటాబేసెస్ ఇంటూ ద ప్రామ్స్. ఇది బయట నుంచి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి అంటే ప్రామ్స్ కి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ వెక్టర్ డేటాబేసెస్. అది ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం ర్యాక్ గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ చైన్. ఓకే. సో ఈ లాంగ్ చైన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో దట్ కనెక్ట్స్, దేనికి కనెక్ట్ అవుతుంది అంటే కనెక్ట్స్ ఎల్ఎల్ఎంస్ కి కనెక్ట్ అవుతుంది విత్ టూల్స్, మనం యూజ్ చేసిన టూల్స్, అలానే మెమరీ. సో మనం ఏదైనా మెమరీ ఉంటే మెమరీకి, తర్వాత ఏజెంట్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది, అలానే డేటా సోర్సెస్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే. వీటన్నిటికీ కనెక్ట్ అవుతుంది. సో టు బిల్డ్, ఎందుకు అంటే కనుక టు బిల్డ్ పవర్ఫుల్ ఎల్ఎల్ఎం అప్లికేషన్, పవర్ఫుల్ ఎల్ఎల్ఎం యాప్. మీరు ఏదైనా పవర్ఫుల్ ఎల్ఎల్ఎం యాప్ని క్రియేట్ చేయాలనుకుంటే దానికి మనకి ల్యాక్ చైన్ కావాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద టూల్. అంటే ఏంటి అంటే మనం ఈ కొత్త మనం ఏదైతే కొత్త ఎల్ఎల్ఎం మోడల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిజైన్ చేయడానికి మనం డేటా సోర్స్ అనేది వెతకాల్సి ఉంటుంది. దీనికి చాలా టైం టేకింగ్. దాని బదులు ఆల్రెడీ ఉన్న ఎల్ఎల్ఎం మోడల్స్ని తీసుకొని మనం ఇంకొక కొత్త ఎల్ఎల్ఎం మోడల్ని క్రియేట్ చేయొచ్చు అంటే జస్ట్ క్రియేట్ చేయొచ్చు. అందుకోసం అనేసి ఈ లాంగ్ చైన్ అనమాట హెల్ప్ఫుల్ అవుతుంది, టూల్ అన్నాం. అలానే మెమరీ అంటే ఇంకా లైక్ డేటా సేవ్ ఎక్కడ ఏంటి ఏమనేది కంప్లీట్ ఇట్స్ మనకైతే బ్రెయిన్లో అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎలా అయితే సేవ్ అయి ఉంటుందో మెమరీలో కూడా అలా అనమాట. తర్వాత ఏజెంట్స్ లైక్ ఏ ఏజెంటిక్ కనెక్ట్ అవుతుంది అనమాట అలా. సో కనెక్ట్ అవ్వడం కోసం ఇది లాంగ్ చైన్ యూజ్ చేస్తాం. అలానే నెక్స్ట్ వచ్చేసి సో ఇంకోటి ఏఐ ఏజెంట్స్ అన్నమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్ పార్ట్ అన్నమాట. ఇవి ప్రోగ్రామింగ్ చాలా సింపుల్ గానే ఉంటుంది, బట్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం క్రిటికల్ ఉంటుంది. బట్ సింపుల్ గానే అర్థం చేసుకుందాం. సో ఏఐ ఏజెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు యాక్ట్ అటానమస్లీ. అంటే అటానమస్లీ అటానమస్లీ అంటే ఏంటిది, సెల్ఫ్ జనరేషన్, స్వతహాగా, బై రీజనింగ్. అంటే ఏంటి రీజనింగ్ అంటే ఏంటి, లాజికల్ థింకింగ్. మనం మామూలుగా అర్థమెటిక్ రీజనింగ్ చదువుకుంటాం కదా, ఎస్ ఆ అర్థమెటిక్ రీజనింగే, అలాంటి రీజనింగే అన్నమాట. ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం మ్యాథమెటిక్ లో. అది మనం ఎల్ఎల్ఎంస్ లో చూస్తాం. రీజనింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ రీజనింగ్ అనేది మనం ఆల్ టైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం ఇంక్లూడ్ చేస్తామంటే ఇక్కడ డేటాలో. సో రీజనింగ్ అంటే సెల్ఫ్ థింకింగ్, అటానమస్లీ అంటే సో లాజికల్ థింకింగ్, రీజనింగ్ అంటే అటానమస్లీ అంటే సెల్ఫ్ జనరేషన్, స్వతహాగా ఆ, స్పందించగల, జనరేట్ చేయగల కెపాసిటీ ఉన్న థింగ్స్ అన్నమాట. సో బై రీజనింగ్ ప్లానింగ్ కూడా చేస్తుంది ఏ ఏజెంట్స్ అనేది, లైక్ ఒక మనిషి ఎలా అయితే ప్లాన్ చేస్తాడో అలాగా. తర్వాత ఇంటరాక్ట్ కూడా అవుతాయి అనమాట, ఇంటరాక్టింగ్ విత్ టూల్స్. సో టూల్స్, అగైన్ టూల్స్ త్రూ మల్టీ స్టెప్, రకరకాల స్టెప్ డెసిషన్ మేకింగ్, రకరకాల ఆలోచన విధానంతో. సో ఇది రకరకాల టూల్స్ కూడా కనెక్ట్ అవుతుంది. అది ఎలాగే అంటే స్వతహాగా ఆలోచన చేస్తూ, లాజికల్గా థింక్ చేస్తూ, ప్లానింగ్ చేస్తూ, ఇంటరాక్టింగ్ చేస్తూ, టూల్స్తో కనెక్ట్ అయ్యి సో రకరకాల వేస్లో మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అందుకనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఏఐ ఏజెంట్స్కి.
తర్వాత ల్యాండ్ చైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ర్యాగ్ అంటే ఓవరాల్గా జెన్ఐ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఉంటుంది. బట్ ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను వచ్చేసి కేవలం ఇలా ఏమేం కావాలని చెప్పాను. బట్ ఇవన్నీ ఒక కనెక్టివ్ వేలో ఉంటాయి. దాన్నే మనం బ్లూ ప్రింట్ అంటాం. డిజైన్ బ్లూ ప్రింట్ లైక్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ అనేది ముందు ముందు సెషన్స్ లో కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.